గ్రీన్ కోకి సంబంధించి కొన్ని ఎకరాలు ఉంటాయన్నమాట పచ్చదనం కాపాడుకోవడానికి కొంచెం ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు అట్లా. సో దీనికి సంబంధించి అవి కూడా కొన్ని వేల ఎకరాలు వేరే వాళ్ళకి కేటాయించారు అంటే ఇక దీనిని బట్టి ఇది ఎంత క్విడ్ ప్రోకో వ్యవహారమో అర్థం చేసుకోండి. సో ఇది కూడా ఆ సమయం కనుక ఒకసారి మీరు కనుక గుర్తించినట్లయితే ఇది నిజంగా క్విడ్ ప్రోకోనా లేదు కావాలనే ప్రజల ప్రయోజనం కోసం కేటాయించారా జగన్మోహన్ రెడ్డి గారు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది అండి? మార్చి 16వ తేదీన. అయితే మార్చి 15వ తేదీన కొన్ని జీవోలు వచ్చినాయి. ఆ జీవోలు చూస్తే ఖచ్చితంగా అవాక్ అవుతారు. ఏంటి ఆ జీవోలు అని కనుక మీరు అడిగితే నంద్యాల జిల్లాలో ఎకరం 5 లక్షలకి ఎకరం 5 లక్షలకి ఎక్కడైనా వస్తుందా? కానీ నంద్యాల జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎకరం 5 లక్షలు కేటాయించండి అని చెప్పేసి జీవో విడుదల చేశారు. అది కూడా ఎన్ని ఎకరాలు తెలుసా? 975 ఎకరాలు.